ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారా? మాకు ఎంపీ టిక్కెట్లు ఇస్తే మేము జంప్ చేసేందుకు సిద్ధం అంటూ ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులకు సంకేతాలు పంపించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారని, మాకు ఎంపీ టికెట్లు ఇస్తే మేము జంప్ చేసేందుకు సిద్ధం అంటూ కూడా వారు బీజేపీ నాయకులకి సంకేతాలు పంపించారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందా? అసలు ఇద్దరే అని ఎందుకంటున్నారు? ఇంకా చాలామంది వెళ్తారు టీఆర్ఎస్ నుంచి. ఓకే, టీఆర్ఎస్ నుంచి చాలామంది వెళ్తారు. ఇటు కాంగ్రెస్లోకో లేకపోతే అటు బీజేపీలోకో వెళ్తారు. టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయే పార్టీయే. ఇప్పుడు నిన్న బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ రేవంత్ రెడ్డిని కలిశాడు. ఆయన మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నాడు. మనం మొదల నుంచి చెప్పుకుంటుంది, ఈ రాజకీయ నాయకులకి ప్రజలకు సేవ చేద్దాం అనే దానికన్నా వాళ్ళకి ఏ పార్టీ టిక్కెట్లు ఇస్తుంది, ఏ కండువా తీసి ఏ కండువా కప్పుకోవాలి అనే దాని మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు అని మనం చెప్పుకుంటానే ఉన్నాం. వీళ్ళు పోటీ చేసేదే, రాజకీయాల్లోకి వచ్చేదే డబ్బులు సంపాదించాలని, అలాగే ఏ రాజకీయ పార్టీలో చేరితే గెలుస్తాము అనే ఒక అంచనాలు వేసుకుని మరీ పోటీ చేస్తా గెలుస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. గెలవకపోయినా కానీ ఇతోధికంగా సహాయ సహకారాలు అందించి కాంట్రాక్టుల పేరుతోనో ఇంకో పేరుతోనో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇవాళ ఏ రంగం డబ్బులు ఖచ్చితంగా సంపాదించే రంగము అని కానీ మనం వెతికితే కనుక రాజకీయ రంగమే. వ్యాపార రంగం కూడా వీళ్ళందరికీ కమిషన్లు ఇచ్చుకుంటా వ్యాపార రంగం కూడా అంత హ్యాపీగా ఏం లేదు. ఓకే, ఇక ఇంకేమి చేత కాదు కాబట్టి చేస్తున్నారు. అయ్యి వీళ్ళందరికీ పంచుకుంటా వెళ్తున్నారు. ఇప్పుడు నేను చూడండి, శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో, నేనే కాదు నా పైన చాలామంది ఉన్నారు, నా కింద చాలామంది ఉన్నారు అని చెప్పి చేతులు ఎత్తేసాడు. అవును. ఇప్పుడు పై వాళ్ళని ఎట్ట పట్టుకుంటారు? పై వాళ్ళు అంటే గతంలో మీరు చెప్పినట్టుగా అవినీతి మింగళాలా? ఇప్పుడు పై వాళ్ళు అంటే మంత్రి వరకు ఉంటుంది. ఇప్పుడు శివబాలకృష్ణ ఐఏఎస్ కాదు, ఆయన పైన ఒక ఐఏఎస్ ఉంటాడు. అవును. ఐఏఎస్ పైన ఇంకో ఐఏఎస్ ఉంటాడు, వాళ్ళపైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, వాళ్ళపైన మినిస్టర్ ఉంటాడు, ఆ పైన అది ఇది కాదంటే పెద్ద బాస్ ఉన్నాడు. మరి ఇంతమందికి వాటాలు పంచేటప్పుడు కింద వాళ్ళు ఏమీ తీసుకోకుండా గుళ్ళో దేవుళ్ళలాగా పనిచేస్తారా? చేయరు కదా. వాళ్ళు నొక్కుతారు కదా. యాతావాత ఒక 100 రూపాయలు ఇలాంటి అక్రమ సంపాదన వచ్చింది అంటే తెలా పాపం తలా పిడికిల్లాగా పంచుకుంటారు. మరి ఈ అధికారులు ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నప్పుడు రాజకీయ నాయకులు ఊరుకుంటారా? ఇప్పుడు రాజకీయ నాయకులకి ఈ అధికారులు అవినాభావ సంబంధమే కదా. ఈ ఈక్వల్ టు అవినీతి పెట్టుబడి, అవినీతి సంపాదన. అవును. అసలు వీళ్ళు పెట్టే పెట్టుబడి ఏంటి చెప్పండి? ఇంకా వ్యాపారస్తులు అంటే పెట్టుబడి పెట్టాలి. కార్మికులతోనో వాళ్ళ దగ్గర ఉద్యోగుల దగ్గర రాక్షసులు అనిపించుకుంటా పనులు చేయించుకోవాలి. అవునా? అవును. ఇన్ని కష్టాలు పడి వాళ్ళు డబ్బులు సంపాదిస్తే వీళ్ళు ఏమీ చేయకుండా రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించడమే. ఇప్పుడు నిన్న ఎవడో సింగోటం రాము అంట, వాడు ఒకప్పుడు ఆటో డ్రైవర్ అంట. అంటే ఆటో డ్రైవర్గా ఉండిపోవాలని నేనేం కోరుకోవట్లే. ఆటో డ్రైవర్ కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారి అయ్యాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కాస్త బీజేపీ నాయకుడు అయ్యాడు. ఇప్పుడు దిక్కులేని సాగు చచ్చాడు. ఎందుకు ఎట్లా సంపాదించాడు ఆ డబ్బులు? కొంతమంది ఏమో జువా గేమ్ మీదే మణికంఠ మీద వరుసగా విజయాలు సాధిస్తూ ఆయన డబ్బు కూడా ఏం చేసినా అతనికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఉంది కదా. ఇప్పుడు ఈ గేమ్స్ కూడా ఉండుండొచ్చు. ఏమీ లేకుండా డబ్బులు మట్టుకు ఆటో సంపాదన మీదే చెమటోడ్చి ఇన్ని డబ్బులు అయితే సంపాదించడు. ఆ ఆటోనే తోలుకుంటా ఉంటే ఇప్పుడు దిక్కులేని చావు చచ్చేవాడే కాదు. ఇప్పుడు వాడి నగలు, వాడి నడక, వాడి వేషాలు షార్ట్స్లో చూపిస్తున్నారు కదా సోషల్ మీడియాలో. మరి ఏం చెప్తాం చెప్పండి? ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు సంపాదిస్తుంటే ఇక వీళ్ళకి డబ్బు సంపాదించడమే అయిపోయింది కదండి. అసలు ఇప్పుడు మనం ఎక్కడ మొదలెట్టాము? పార్టీ మారే దగ్గర మొదలెట్టాం. అవును. పార్టీలు ఎందుకు మారుతున్నారు?
గెలిచే పార్టీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా సంపాదించిన అడ్డమైన గడ్డి సంపాదన ఉంది కదా, ఈ సంపాదన ఖర్చు పెట్టి గెలుస్తారు. గెలిచిన తర్వాత మరి కాస్త సంపాదిస్తారు. ఇది పెట్టుబడి వాళ్ళకి. ఓకే, మళ్ళీ సంపాదిస్తారు, మళ్ళీ లాభాలు. ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి? అసలు ఒక నిబద్ధత, ఒక వ్యక్తి ఒక పార్టీలో ఎదగడం మొదలయ్యాడు అంటే ఎదిగిన తర్వాత ఆ పార్టీకి చీకొట్టి ఇంకో పార్టీలో చేరటం, ఆ పార్టీలో ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఈ పార్టీలోకి రావటం, మళ్ళీ ఇందులో నుంచి ఇంకా మూడోది ఏదో బాగుందంటే మూడో పార్టీలోకి వెళ్ళటం, ఒక నిబద్ధత. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో కనుకండి మనకి ఏమన్నా స్వాతంత్ర పోరాటం లాంటిది వస్తే అసలు ఇక మనం జీవితంలో స్వాతంత్రం రాదు మనకి. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కి తెరలేపింది. అందులో భాగంగానే ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి దిల్ రాజుని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కూడా భారతీయ జనతా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. అలాగే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన్ని కూడా బీజేపీ నాయకులు కొంతమంది ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీజేపీ వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్లోకి పోటీ చేసేదానికి ఆసక్తిగా ఉన్నారంటూ కొన్ని వార్తలు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారి బీజేపీ తీర్థం పుచ్చుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కొన్ని వార్తలు. ఇలా రకరకాల వార్తలు వస్తాయి. మీరు వీళ్ళు వాళ్ళు అని లేదండి. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ ఇక్కడ చాలా మొన్న గెలిచిన సీఎం అయిన పరిస్థితి వాతావరణం చూసారా? అప్పుడు బీజేపీ ఒక రకంగా కొంచెం స్తబ్దుగా అయిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయని అర్థమైందో, ఎప్పుడైతే మొన్న ఈ రాముడి గుడి ప్రతిష్టాపన ఏదైతే ఉందో అయోధ్య, ఒక మాస్ హిస్టీరియా లాగా వచ్చేసింది. అది ఒక బుడగ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో. ఈ బుడగ ఇది నిజమైన రాజకీయ బలం కాదు. రాజకీయ బలం ఇంత త్వరగా పోదు, ఇంత త్వరగా రాదు. అది ప్రజల్లో నాటుకున్న పరిస్థితి అయితే కాదు. ఇది ఒక వెల్లువలాగా వచ్చింది. ఇప్పుడు ఇసుక తుఫాన్లు వస్తాయి కదా, ఇలా 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 తిరుగుతా మనకి వస్తుంది. ఆల్ ఆఫ్ ఏ సడను మొత్తం కింద పడిపోతుంది. అట్లా ఇప్పుడు ఒక బుడగ వచ్చింది. ఇప్పుడు ఈ బుడగ కూడా రావడానికి కారణం ఏంటి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ చూస్తే ప్రాంతీయ పార్టీ. ఈ ప్రాంతీయ పార్టీకి ఓటేసి మనం ఎంపీ ఎలక్షన్స్లో ఉపయోగం ఏముంది అని ఒక చదువుకున్న ఓటర్ ఆలోచించగలుగుతాడు. ఓకే, అంటే మేడం అసలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే రెండవ స్థానంలో బీఆర్ఎస్ఏ వచ్చింది. అవును. కానీ అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అసలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ ఎంపీలు కానీ బీజేపీ వైపు చూడడానికి కారణం ఏంటి? అదే నేను చెప్పింది. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు అసలు ఈ ఎలక్షన్స్ని గురించి ఆలోచించని రెండు వర్గాలు ఉంటాయి ఎప్పుడు సమాజంలో. ఒక వర్గమే 24 గంటలు ఎలక్షన్ అని ఆలోచిస్తుంది. ఈ మధ్యతరగతి వర్గమే మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు పై వర్గం ఉంటుంది, ఒక 2% ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో, వ్యాపారస్తులు, ధనవంతులు, వాళ్ళ నమ్మకం ధీమా ఏంటి అంటే, ఎవరన్నా రాని మా మామూలు మేము ఇస్తాం, మా చందా మేము ఇస్తాము, మాకు పనులు అవుతాయి. వాళ్ళకి అసలు వీటితో పని లేదు. వాళ్ళు ఓట్లు కూడా వేయరు. మహా అయితే ఛానల్స్లో చూపిస్తారని కొంతమంది అంటే బాగా పాపులర్ పీపుల్ వస్తారు తప్పితే ఒక మాదిరి డబ్బులు ఉన్న వాళ్ళు రారు ఎలక్షన్కి. ఇప్పుడు సినిమా వాళ్ళు వచ్చినట్టు వేరే వ్యాపారస్తులు రారు. చూడండి, వచ్చిన వాళ్ళని చూపించరు ఎక్కడ. వాళ్ళకి అసలు పట్టదు. ఇది కింద వాళ్ళు ఉన్నారు, 40% ఉన్న ఓటర్లు, వాళ్ళకి పట్టదు. వాళ్ళు ఆలోచించరు. అసలు వాళ్ళకి ప్రతిరోజు ఎలక్షన్ గురించి మాట్లాడుకోవాల్సిన రాజకీయాల గురించి డే టు డే పాలిటిక్స్ వాళ్ళు ఎప్పుడు చర్చించరు. వాళ్ళు న్యూస్ పేపర్ చదవరు, చర్చించరు. వాళ్ళ పనులే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ ఏరియా ఒక లీడరు కన్సర్నల్లో ఉంటుందో, అది ఏ పార్టీ అన్నా కావచ్చు, వాళ్ళు ఎలక్షన్లకు ముందు కాస్త మీకేమో చేస్తామనో, లేకపోతే ఇంకోటి చేస్తామనో ఏదో మాట్లాడి రోడ్డు వేస్తామని అదని ఇదని ఏదేదో చెప్పి ఎన్ని ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్ 2 రోజుల ముందు నుంచి డబ్బులు పంచిపెట్టి మంది
చెప్తే వాళ్ళు వచ్చి ఓటేస్తారు. వాళ్ళు ఆ క్షణానికి ఎవరికి వేద్దాం అనుకుంటే ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఒకరికి ఇద్దరికైతే ఓటు వేయలేరు కదా. లేదు అనుకుంటే కొంతమంది పాపం చాలా మంచి మనసు ఉండేవాళ్ళు ఉంటారు. రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని చెరిసగం ఓట్లు ఈ పార్టీకి కొన్ని ఓట్లు ఆ పార్టీకి కొన్ని ఓట్లు వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏదో పాపచింతన ఉంటుంది కదా, డబ్బులు తీసుకున్నాం కదా అని. ఇట్లా ఈ వర్గం వాళ్ళు ఆ వర్గం వాళ్ళు ఆలోచించరు. కానీ ఈ కాలక్షేపంగా రాజకీయాల గురించి ఓటు కూడా వేయరు వీళ్ళు. మళ్ళీ ఇందులో కూడా చాలామంది ఓటు వేయరు, కానీ చర్చిస్తారు. ప్రతిరోజు న్యూస్ ఛానల్స్ పెట్టి న్యూస్ చూస్తూ ఉంటారు. రాజకీయాలు ఏమైపోతున్నాయి, అసలు ఇట్లా అయితే ఎట్లా, అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఓటింగ్కి వెళ్తారా లేదా అనేది అనుమానాస్పదంగా ఉన్న ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళని భక్తి పేరుతోనో స్వచ్ఛ భారత్ పేరుతోనో బేటీ పడావో బేటీ బచావో పేరుతోనో ఇట్లాంటి నినాదాల పేరుతోటి బీజేపీ టార్గెట్ చేసింది. యోగా పేరుతోటి ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి, అస్త్రాలన్నీ అయిపోయినాయి. అమ్ముల పొదిలో అస్త్రాలన్నీ అయిపోయిన తర్వాత ఇంక వీళ్ళు ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఇక చివరిసారిగా మన అస్త్రం ఏంటి అంటే అయోధ్య టెంపుల్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఒక రకంగా అది సఫలీకృతులయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వాతావరణం ఏదైతే ఉందో, ఆ హీట్ ఏదైతే ఉందో తెలంగాణలో బాగా వచ్చింది. పైగా ఇప్పుడు ఆంధ్రాలాగా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా లేదు, కేవలం ఎంపీ ఎలక్షన్. ఈ కేవలమే ఎంపీ ఎలక్షన్ ఉన్నప్పుడు ఎక్కువగా పార్టీ మారే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎన్ని చెప్పినా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇది కేంద్రంలో అధికారంలోకి వస్తా రాదు. ఇలా ఆలోచించగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్కి ఎంపీకి ఓటేశారనుకోండి, టీఆర్ఎస్ బాగా బలంగా ఉందనుకోండి, నాకు మీరు కారు సారు 16 అన్నాడు ఒకప్పుడు ఎవరు, కేసీఆర్. అవును, అంటే ఒక ఊపు వచ్చింది, బాగా వేశారు ఓట్లు. ఇవాళ అనుమానండి కేసీఆర్ నాడు ఆ నినాదం కేసీఆర్ని ఇమ్మనండి, ఇచ్చే స్థితిలో లేడు. అలాంటప్పుడు ఓటర్లు ఇలా నమ్ముతారు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది ఒక జాతీయ పార్టీ కాదు, కానీ ఏం చెప్పుకొచ్చాడు ఆయన, నాకు మీరు 25కి 25 ఇవ్వండి, నేను కేంద్రం మెడలు ఉంచుతాను అన్నాడు. ఈసారు సరే 22 వచ్చినాయి. ఆయన ఏం మెడలు ఉంచాడో, లేదా ఆళ్ళ మెడలు ఉంచాడో, వాళ్ళు ఈయన మెడలో దించాడో, ఈయన 5 ఏళ్లలో అందరం చూసాం. గెలిచిన 1 మంత్కే బయటకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన స్థానాలు వాళ్ళకి వచ్చినాయి, నేను ఏం చేయలేకపోతున్నానని అని చెప్పేశాడు. అయితే మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఏకపక్షంగా కాంగ్రెస్కి వెయ్యనిస్తుందా బీజేపీ? తనకు ఎంతో కొంత వాపో బలమో ఉందని నమ్ముతుంది బీజేపీ. ఓకే, ఇప్పుడు ఒక అధికార పక్షం అంటూ ఉంది అన్నప్పుడు ప్రతిపక్షం కూడా ఉంటుందిగా. అవును, న్యాచురల్గా. ఈ పరిస్థితుల్లో బీజేపీకి కూడా ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కారణం ఇది, ఇప్పుడు టీఆర్ఎస్ అనుకున్నంత బలంగా లేదు. 17 స్థానాలకి కాంగ్రెస్ ఎంతమందికి సీట్లు ఇస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్లోనో టీఆర్ఎస్ గెలవదు, కాంగ్రెస్లోనే తీసుకుందాము అంటే అక్కడ కిక్కిరిసిపోయినట్టు జనాలు ఉన్నారు. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి? అది ఇప్పుడు బీజేపీ కనపడుతుంది. పైగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మరి 3-4 నెలల్లోనే అంత మార్పు వచ్చేస్తుందా అని ఎవరన్నా అడగొచ్చు. ఈక్వేషన్ ఇదే. ఓకే, కాంగ్రెస్ ఎంతమందికి సీట్లు ఇస్తుంది? దిల్ రాజు పేరు ఎత్తారు మీరు ఇందాక. దిల్ రాజు పోటీ చేయాలనుకుంటున్నాడు. అసలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు దిల్ రాజు కాంగ్రెస్ పార్టీలో చేరతాడంట, ఎంపీగా పోటీ చేస్తాడంట అని ఒక వార్త వచ్చింది. ఆ వార్తలో ఎంతో కొంత వాస్తవం ఉండుంటుంది. కానీ రోజు రోజుకి మారుతున్న పరిణామాల దృష్ట్యా బీజేపీ నేనున్నాను అని అంగలు పంగలేసుకుంటా వస్తున్న ఈ పరిస్థితుల్లో ఎవరికైనా ఏమనిపిస్తుంది? కేంద్రంలో బీజేపీ ఉంది కదా, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది నేను డబ్బులు ఖర్చు పెట్టగలను కదా, నాకు టికెట్ ఇస్తున్నారు, ఆ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అవకాశం వచ్చింది, దాన్ని 4 గింతలు చేసుకునే చోట పెట్టాలా, ఉన్నాయి పోగొట్టుకునే చోట పెట్టాలా అని ఒక వ్యాపారస్తుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఓకే,
దిల్ రాజు ఫక్తు వ్యాపారస్తుడు, ఆయన ఏం రాజకీయ నాయకుడు కాదు. ఆయన జీవితంలో ఎన్నటికీ రాజకీయ నాయకుడు కాలేడు. కాకపోతే పరిస్థితులు అనుకూలించినాయి, ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయి, సీటు తెచ్చుకోగలడు, పోటీ చేయగలడు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో. ఆయన ఒక్కడే మొదటివాడు చివరివాడు అని కాదు. ఈ పరిస్థితుల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది, ఏమో గుర్రం ఎగరావచ్చు, జీవితంలో ఒక్కసారైనా ఎంపీ అవ్వకపోతావా అని అనుకుని పార్టీలు మారేవాళ్ళు కావచ్చు. అటు కాంగ్రెస్లోకో ఇటు బీజేపీలోకో సర్దుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎత్తుక్కోవాలి అభ్యర్థుల్ని. పోటీ చేయలేకపోతేనేమో పరువు పోతుంది, అప్పుడే సతికిలు పడిపోయిందా అని. అవును, అప్పుడేమవుతుంది, ఈ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తట్టబట్ట సర్దుకోవడం మొదలెడతారు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు. అందుకని ఖచ్చితంగా పోటీ చేయాలి. పోటీ చేయాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. అవును, ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఎవరు? ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు పార్టీ తరఫు నుంచి 5 పైసలు తీయరు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అధికారం వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు అధికారంలో లేరు, సంపాదించుకున్న డబ్బులన్నీ నీళ్ళలో పోస్తే ఎట్లా అని ఆలోచిస్తారు కదా. ఈ పరిస్థితుల్లో అందుకే చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీయే గెలుస్తుంది అనే ఒక నమ్మకం వచ్చిన తర్వాత, ఈ అయోధ్య తర్వాత ఈ హడావుడి పెరిగింది. అంతకుముందు ఇంత హడావుడి లేదు. మొన్నటిదాకా ఏంటి అంటే ఏదో చచ్చిందో బతికిందో టీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఎలాగో వచ్చింది కాబట్టి కాంగ్రెస్కి కూడా ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి అనే ఒక ఆశాభావంతో ఉంది కాంగ్రెస్ కూడా. ఇప్పుడు ఈ అయోధ్య విషయం వచ్చిన తర్వాత, బీజేపీ పుంజుకోవటం మొదలెట్టిన తర్వాత ఎక్కువ మంది వలసలు బీజేపీలోకి స్టార్ట్ అయ్యారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.